హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. ఈరోజు పిల్లల లంచ్ బాక్స్ కోసం చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ఉండే టమాటా పులావ్ తయారు చేద్దాం. ముందుగా ఒక చిన్న గిన్నెలోకి ఒక గ్లాస్తో బియ్యం తీసుకొని బాగా వాష్ చేసి ఒక 2 to 3 టైమ్స్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఒక 4 స్మాల్ సైజ్ టమాటాలు అయితే తీసుకోవాలి. ఒక 4 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క అండ్ వెల్లుల్లి రెబ్బలు కొన్ని తీసుకొని ఒక మిక్సీ జార్ అనేది తీసుకొని అందులో వెల్లుల్లి, అల్లము, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు కట్ చేసుకొని అవి అన్నీ యాడ్ చేసుకొని మిక్సీ అయితే చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చిన్న సైజ్ కుక్కర్ పెట్టుకొని ఘీ ఆర్ గ్రౌండ్‌నట్ ఆయిల్ ఏదో ఒకటి యాడ్ చేసుకొని అది వేడెక్కిన తర్వాత మసాలా పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర అన్నీ వేసుకొని ఇప్పుడు చిన్న పసుపు అనేది ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి ఉంచుకున్న టమాటా ప్యూరీ ఉంది కదండీ! దాన్ని తీసుకొనొచ్చి ఇందులో వేసుకోవాలి. అది బాగా వేగుతున్నప్పుడు కొంచెం కరివేపాకు అండ్ మనకి రుచికి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్న ఒక గ్లాస్ రైస్ అయితే మనం వాష్ చేసి ఉంచుకున్నాం కదా! సో, దాన్ని వాటర్ అంతా వంపేసి బియ్యం అనేది ఇందులో యాడ్ చేసుకోవడమే. ఒక గ్లాస్‌కి 2 ½ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ అయితే మూత పెట్టేసుకోండి. ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేయండి. చల్లారిన తర్వాత అప్పుడు ఓపెన్ చేసి చూడండి. మన టేస్టీ టమాటో పులావ్ అనేది రెడీ అయిపోద్ది. ఇది పిల్లల లంచ్ బాక్స్‌కు పర్ఫెక్ట్. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే చేయమంటారు. ఇలాంటి ఈజీ లంచ్ బాక్స్ రెసిపీస్ కోసం మా రెసిపీ విత్ మధు ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.